అలానే మిసెస్ రావు, భారతదేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ రాబోతుందా? మరో ఏడాది పాటు మాత్రమే నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉండే అవకాశం ఉందా అని అంటే రాహుల్ గాంధీ గారు మాత్రం నిజమే అని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు తరచూ ఆర్థిక ఎమర్జెన్సీ భారతదేశంలో రాబోతుంది అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. అంతేకాదు నరేంద్ర మోడీ గారు ఆ ఎమర్జెన్సీ కారణంగానే దిగిపోబోతున్నారు అనేది కూడా ఆయనే జోష్యం చెప్తూ ఉన్నారు. మరి ఇది నిజమా? ఇది నిజమయ్యే అవకాశం ఉందా అని అంటే ప్రపంచ ఆర్థిక బ్యాంక్ అదేం చెప్తుందనంటే భారతదేశం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 2026-27 ఆర్థిక సంవత్సరంలో 6.9 నుంచి 7.1 మధ్యలో వృద్ధి రేటును సాధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ అంచనా కనుక నిజమైతే రాహుల్ గాంధీ గారు చెప్తున్నటువంటి ఆర్థిక ఎమర్జెన్సీ భారతదేశంలో రావడానికి అవకాశమే లేదు. కానీ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నారు? ఒక ప్రతిపక్ష నేత హోదాలో అనేక మంది ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు, ఆర్థిక ఎమర్జెన్సీ రాబోతూ ఉంది భారతదేశంలో, దానికి సంబంధించినటువంటి సంకేతాలు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి. పేదలు, మధ్యతరగతి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తాను చెప్తున్నాను అని అంటూ ప్రభుత్వాన్ని పార్లమెంట్లో, పార్లమెంటు బయట విమర్శిస్తూ ఉన్నారు. మరి ఆర్థిక ఎమర్జెన్సీ ఎప్పుడైనా భారతదేశంలో వచ్చిందా ఇప్పటి వరకు అని అంటే ఇప్పటి వరకు భారతదేశానికి ఆర్థిక ఎమర్జెన్సీ రాలేదు. మరి ఎమర్జెన్సీ పెట్టే అవకాశం ఉందా అని అంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం ఆర్థిక ఎమర్జెన్సీని విధించవచ్చు. కానీ ఇంతవరకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశంలో ఆర్థిక ఎమర్జెన్సీ అనేది ఎప్పుడూ లేదు. ఎమర్జెన్సీ ఉంది కానీ ఆర్థిక ఎమర్జెన్సీ లేదు. ఇందిరాగాంధీ గారు పెట్టినటువంటి ఎమర్జెన్సీని విన్నాం, కానీ ఆర్థిక ఎమర్జెన్సీని రాజ్యాంగంలో వెసులుబాటు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు భారతదేశం ఆ దిశగా అడుగులు వేయలేదు. 1991లో ఆర్థికంగా సంక్షోభంలోకి వెళ్ళిపోయింది భారతదేశం. అప్పుడు కూడా ఆర్థిక ఎమర్జెన్సీని ప్రకటించాల. కానీ ఈసారి ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుంది అని చెప్పి రాహుల్ గాంధీ గారు జోష్యం చెప్తున్నారు. మరి రావాలని కోరుకుంటున్నారు. మరి ఏదైతేనేమో ఆయన మాత్రం పార్లమెంటు వేదికగా, పార్లమెంటు బయట పదే పదే చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళినప్పుడు కూడా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా భారత ఆర్థిక వ్యవస్థ డెడ్ అని చెప్పి అంటున్నారు, డెడ్ ఎకానమీ అని చెప్పి అంటున్నారు. కానీ ఇక్కడ ప్రపంచ ఆర్థిక సంస్థ అదేం అంచనా వేస్తుంది? పశ్చిమాసియాలో యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితమైనటువంటి పరిస్థితులు, ఆర్థిక సంక్షోభాలు అనేకం కనిపిస్తున్నప్పటికీ భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.9 వరకు ఉండే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. సో కాబట్టి ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుంది అనే దాంట్లో వాస్తవం చాలా తక్కువ ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తుంది. తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశమైంది ఢిల్లీలో. కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఆర్థిక సంక్షోభం నుంచి, సంక్షోభ ఛాయల నుంచి బయట ఎలా పడాలి అనే దాని మీద చర్చించారు. నరేంద్ర మోడీ గారు భారత ఆర్థిక వ్యవస్థ గురించి, రాబోయేటువంటి సంక్షోభ పరిస్థితుల గురించి మొట్టమొదటిసారిగా భారత ప్రజలను ఉద్దేశించి సికింద్రాబాద్లో బహిరంగ వేదిక మీద మాట్లాడారు. ప్రజల్ని జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముందస్తుగా ఆయన అలర్ట్ చేశారు. విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దు, వర్క్ ఫ్రమ్ హోమ్ మీరు అనుసరించండి, వీలైతే ఆన్లైన్ క్లాసులు పెట్టుకోండి, వర్చువల్ మీటింగ్స్ పెట్టుకోండి, ఇలాంటి జాగ్రత్తలన్నీ చెప్పుకుంటూ వచ్చారు ఆయన. పైగా నూనె తగ్గించండి వాడకం, ఆయిల్ వాడకం తగ్గించండి, ప్రయాణాలు తగ్గించండి, కారుల్లో వెళ్ళొద్దు, ఒకవేళ వీళ్ళు కారులో వెళ్ళినా కానీ ఒకళ్ళు వెళ్ళొద్దు, ఇలాంటివన్నీ చెప్పారు. ఇవన్నీ ఎందుకు చెప్పారు? భారతదేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతాయని. అవి తగ్గిపోతే భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో బలహీనపడుతుంది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ 6వ స్థానంలోకి పడిపోయిందని చెప్పి ఇప్పుడు ఆర్థికవేత్తలు తాజాగా చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆర్థిక వ్యవస్థని స్థిరంగా ఉంచేందుకు కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఆర్డినెన్స్ రూపంలో ఆ నిర్ణయాలు రేపో మాపో వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వాటిలో ప్రత్యేకమైనది ఏంటంటే స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడిదారులను నిలపాలి. భారత స్టాక్ మార్కెట్లో ఇప్పుడు దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి భారత స్టాక్ మార్కెట్ నుంచి సుమారుగా. ఇవి
ఇంకా పెద్ద ఎత్తున వెళ్ళిపోకుండా ఉండాలి అని అంటే విదేశీ ఇన్వెస్టర్లని ఆకర్షించాలి. అందుకే విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియోలో వాళ్ళకు ఉన్నటువంటి క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అంటారు. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ని కంప్లీట్గా రద్దు చేసేటువంటి ఆర్డినెన్స్ని నరేంద్ర మోడీ గారు తీసుకురాబోతున్నారు. అలాగే 10,000 కోట్ల రూపాయలు ఏవియేషన్ స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది క్యాబినెట్ కూడా. ఆర్డినెన్స్ రూపంలో విదేశీ ఇన్వెస్టర్స్కి పన్ను రాయితీ పెద్ద ఎత్తున ఇవ్వబోతూ ఉన్నారు. దాంతోపాటు చైనా ప్లస్ అంటే చైనా నుంచి కంపెనీలని భారతదేశం వైపు మళ్ళీపోయేటువంటి ప్రయత్నం చైనా ప్లస్. ఇప్పటి వరకు కేవలం సేవా రంగం మీదనే ఆధారపడేటువంటి భారతదేశం ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద, సెమీ కండక్టర్స్ మీద, వీటి మీద ఆధారపడుతూ వాటికి కేటాయింపులు ఎక్కువ చేశారు. దాదాపు 15 లక్షల కోట్ల వరకు ఈ మ్యానుఫ్యాక్చర్ రంగం మీద కేటాయింపులు జరిగినాయి. దీంట్లో రక్షణ రంగానికి దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు రక్షణ రంగానికి కేటాయించారు. దీంట్లో మళ్ళా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసేటువంటివి 75% ఉన్నాయి. అంటే మేక్ ఇన్ ఇండియాకి ప్రాధాన్యత ఇస్తూ ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి కేటాయింపులు కూడా చేశారు. ఒకవైపు సెమీ కండక్టర్స్, మరోవైపు ఎలక్ట్రానిక్స్, వీటి మ్యానుఫ్యాక్చరింగ్ని ప్రోత్సహిస్తూ ఉపాధి అవకాశాలని పెంచాలి. ఏదైతే చైన్ లింకింగ్ ఉందో అది తెగిపోకూడదని, ఈ చైన్ లింక్ తగ్గిపోకుండా ఉండేందుకు మొత్తం ఆర్థిక వ్యవస్థ అనేది ఒక చైన్ లింక్ లాగా ఉంటుంది. ఇది ఎక్కడ తెగిపోకుండా ఉండడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఆర్డినెన్స్ రూపంలో విదేశీ పెట్టుబడిదారులకి ఉన్నటువంటి రకరకాల ట్యాక్స్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రద్దు చేసేటువంటి ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని భారత ప్రభుత్వం సిద్ధమైంది. అంతేకాదు ఇప్పుడు పరోక్ష ప్రత్యక్ష పన్నుల్ని విధిస్తుంది. వీటిని కూడా కొంత తగ్గించి వెసులుబాటు, మధ్యతరగతి వర్గాలకు వెసులుబాటు కల్పించేలా చట్ట సవరణ తీసుకురావాలనేటువంటి ఆలోచన కూడా భారత ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో అది రాకుండా ఉండడానికి భారత ప్రభుత్వం ప్రయత్నాలు అయితే మొదలుపెట్టింది. ఆర్బీఐ కూడా సమావేశం అయింది. అంటే రాహుల్ గాంధీ గారు ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుంది, ఈ ఆర్థిక ఎమర్జెన్సీలో ప్రజలందరూ తిరుగుబాటు బౌట ఎగరవేస్తారు, తిరగబడతారు, దాంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛందంగా ఆయన దిగిపోతారు అనేటువంటి ఒక అభిప్రాయంతో, ఒక అంచనాతో ఉన్నారు. సరే, ఆయన అంచనాలు అలా ఉన్నప్పటికీ కూడా భారత ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది అనేది మాత్రం వాస్తవం. ఈ బలహీనపడుతున్న దాన్ని ఇమీడియట్గా ఓవర్కమ్ చేసి భారత ఆర్థిక వ్యవస్థను నిలపడానికి మాత్రం భారత ప్రభుత్వం చర్యలు అనేకం తీసుకుంటుంది. రేపు మాపు వచ్చేటువంటి ఆర్డినెన్స్ తోటి టోటల్ సినారియో, ఆర్థిక వ్యవస్థ సినారియో మారిపోయే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ గారు ఏదైతే చెప్తున్నారో ఆర్థిక ఎమర్జెన్సీ అనేది అది నెరవేరదు అనేటువంటిది ఎక్కువ మంది చెప్తున్నారు. కానీ రాహుల్ గాంధీ గారు చెప్పేటువంటి ఆర్థికవేత్తలు మాత్రం ఖచ్చితంగా ఆర్థిక ఎమర్జెన్సీ వస్తుంది భారతదేశంలో అని చెప్పి ఆయన ఘంటాపథంగా చెప్తున్నారు. ఏది నిజం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.